అన్న ఇందాకే మీరు మహాత్మా గాంధీ గురించి కొన్ని పాయింట్స్ చెప్పినారు కదా, సో గాంధీని చంపిన గాడ్సే పైన మీ అభిప్రాయం ఏంటన్నా? సాయి దీపక్ గారు ఈజ్ నాట్ ఎ మహాత్మా, ఈజ్ అ పొలిటీషియన్ అన్నాడు. I refuse to call him Mahatma. I've never called him Mahatma. I will not call him Mahatma. For me, he's just Mohandas Karamchand Gandhi. I don't think you should deify someone so much. If Sri Rama can be criticized, why should Gandhi not be criticized? Is Gandhi bigger than Rama who he worshipped? He's not. And he was a politician, not a saint. He was a politician, not a saint. Remember that. Keep telling yourself that each time you're tempted to worship a politician, regardless of whoever he is or she is. దాన్ని అగ్రీ చేస్తారా మరి మీరు? దట్ ఈస్ అ వెరీ గుడ్ స్టేట్మెంట్. అట్లాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ పెరగాలి, ఆ క్లారిటీ అయినా ఇవ్వాలి. ఈజ్ జస్ట్ ఎ పొలిటీషియన్. నేనేంటంటే నేను అది కూడా ఇవ్వను గాంధీకి. ఈజ్ అ వర్స్ట్ పొలిటీషియన్. గుజరాత్లో పుట్టాడన్న గాంధీ, పక్క దేశం నుంచి వచ్చాడు, ఆయన బ్రిటిషు అన్ని కల్పిత కథలు. గుజరాత్లో పోర్బందర్లో October 2. తర్వాత ఏంటి, ఇంగ్లాండ్లో చదివాడు. ఆయన పుట్టింది మామూలు ఫ్యామిలీ కాదు. వాళ్ళ నాన్న రాజ్కోట్ ఏరియాకి ప్రైమ్ మినిస్టర్, దేవాన్ అంటారు అప్పట్లో, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ రేంజ్ అది. చాలా ఉన్న ఫ్యామిలీలో పుట్టాడు. ఫారెన్లో చదువుకున్నాడు, ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. తర్వాత బోయర్ వార్, ద ఫేమస్ బోయర్ వార్ చాలామందికి తెలుసు. తెలియని వాళ్ళకి ఏంటంటే అక్కడ ఆఫ్రికాలో ఉన్న ఇండియన్స్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. అక్కడేదో గొడవలు జరుగుతున్నాయి, మనం చేద్దామని నాన్ వైలెన్స్ మూమెంట్ పెట్టుకునే స్టార్ట్ చేశాడు. అక్కడ మనోడు చదివింది ఇంగ్లాండ్ కదా, మధ్యలో ఏం చేశాడు తెలుసా, మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఎవరికి, ఇండియన్స్కి, బ్రిటిష్ వాళ్ళకి సైడ్ మారిపోయాడు. ఈ ఘోరాలు ఎవరికి తెలియదు. అఫీషియల్ సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో మనకు రాసేటప్పుడు బోయర్ వార్ గురించి ఇండియన్స్ని సపోర్ట్ చేయడానికి వెళ్ళిన మహాత్మా గాంధీ హీ బికేమ్ లాయల్ టు బ్రిటిషర్స్ అని ఏదో పెద్ద మసాలాలు ఏం యాడ్ చేయకుండా సింపుల్గా ఏదో ఉంటుంది. కొన్నిట్లో ఆ లైన్ కూడా ఉండదు. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్ అనేది కూడా డిలీటెడ్ లైన్స్. ఉన్న ఆధారాలు గాంధీని రాసుకున్న బుక్స్, లేకపోతే మన గాడ్సే, సావర్కర్ లాంటి వాళ్ళు రాసిన బుక్స్, నేషనలిస్ట్ వేరే వేరే RSS ఇవన్నిటి ఆధారంగా మనం చెప్పేది ఏంటంటే 1915లో వచ్చాడు కదా గాంధీ. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో అంటే బిగ్గెస్ట్ రోల్ అనమాట. ఇంకా మనవాడే లీడ్ చేస్తున్నాడు పార్టీని అప్పట్లో. ఎట్లా ఉంటుందంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటాడు. మంచి హీట్లో ఉన్న మూమెంట్ పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆపేండ్రా అంటాడు. ఇదేంటిది? వరల్డ్ వార్లో జలియన్ వాలాబాగ్ స్టోరీ అనేది చాలా ఇంపార్టెంట్. వరల్డ్ వార్కి సోల్జర్స్ని తీసుకెళ్ళాడు. అసలు వరల్డ్ వార్కి మనకి అసలు సంబంధమే లేదు. మనకి అసలు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగులే ఓ పెద్ద తలకాయ నొప్పి అంటే బ్రిటిష్ వాళ్ళకి మనకు అగెయిన్స్ట్గా మనం ఊచకోత కోస్తున్న కొన్ని మిలియన్స్ మందిని ఇట్లా ఎరేజ్ చేసేసి మనల్ని వజ్రవైడూర్యాలు, దోపిడీ, ట్రెజర్ హంట్ అన్నీ చేస్తుంటే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? అసలు వాళ్ళని ఎలా తీసుకొచ్చాడు? ఈ దేశంలో అలాంటి వాళ్ళని ఇన్స్పైర్ చేసి 75,000 పీపుల్, సోల్జర్స్ ఏ కారణం లేకుండా చచ్చిపోయారు యుద్ధంలో. మనకు అగెయిన్స్ట్గా ఉన్న, మనల్ని దోచుకుంటున్న వాళ్ళని తరిమి కొట్టాలి అనే సిచ్యువేషన్లో వాళ్ళకి సోల్జర్స్ ఎట్లా పంపుతారు? బికాస్ బ్రిటిషర్స్కి మీరు సపోర్ట్ చేస్తే మీకు స్వాతంత్రం ఇచ్చేస్తారంట. ఏంటన్నా ఇది? ఎంత దారుణం ఇది! ఇదన్నీ జరుగుతూ ఉంటే మధ్యలో హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయాలనేది ఒక ప్రపోజల్ పెట్టాడు. అసలు అది దేశంలో కంప్లీట్గా అన్నెసెసరీ పాయింట్. అది హిందీని నేషనల్ లాంగ్వేజ్, సరే హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేస్తావు సరే, కొన్ని రోజులు అది స్టార్ట్ అవ్వగానే హిందీ కాదు హిందుస్థాన్ అని ఇంకోటి తీసుకొచ్చాడు. అదేంటి, హిందూ ఉర్దూ మిక్స్డ్ అనమాట. అది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఇప్పుడు మీరు హిందీని నేషనల్ లాంగ్వేజ్ తీసుకురావడం కరెక్ట్ కాదు అంటున్నారు. కరెక్ట్ అని కాదు, ఆ టైంలో అది అనవసరం. అయ్యా, ఆ టైంలో అనవసరం అంటారు. మరి హిందీ ప్లేస్లో ఏది కరెక్ట్? మరి నేషనల్ లాంగ్వేజ్ ఉండడం. ఎవ్రీ లాంగ్వేజ్ ఇస్ నేషనల్ లాంగ్వేజ్, అది ఇప్పుడు ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది. కానీ ఏంటంటే మేబీ సాంస్క్రిత్ ఉండొచ్చు అంటారా? మరి ఉండొచ్చు. ఇప్పుడు పిక్ చేస్తున్న పాయింట్లు చూడండి. ఓన్లీ గాంధీనే హిందీ నేషనల్ లాంగ్వేజ్, ఏది మూడొస్తే అది. అంటే హీఈస్ వెరీ లిబరలీ ఇండియా ఇండిపెండెన్స్ రాకుండా చేయడానికి ఏమేమి చేయాలో అన్నీ. సో సరే స్టార్ట్ చేసినావు, అట్లీస్ట్ దానికైనా ఫుల్ పవర్ ఇవ్వాలి కదా. మధ్యలో అట్లా కాదు మాట మార్చి హిందుస్థానీ తీసుకొచ్చాను. హిందుస్థానీ అంటే దానికి లిటరేచర్ లేదు, దానికి దెర్ ఇస్ నో స్ట్రక్చర్, ఎవడు మాట్లాడేటోడు లేడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ భాష. దాన్ని చేశాడు ఒక మహాత్ముడిలాగా అవతారం తీసుకుని. పాటలు రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరాల తేరేనామంట. అసలు దాని ఒరిజినల్ ఏంటి?
కింగ్ సినిమా గుర్తొస్తుందా? దీని ఒరిజినల్ బాండ్రా. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన సీతారాం సుందర విగ్రహ మేఘాశ్యాం గంగా తులసీ సాలగ్రామ్ భద్రగిరీశ్వర సీతారాం భగత జన ప్రియ సీతారాం. ఇంత కామెడీ చేసుకుని ఎంజాయ్ చేసుకుంటా లాస్ట్కి ఏం చేశాడు, పాకిస్తాన్ పార్టీషన్ అయిపోయి మన ముస్లిమ్స్ అంతా హిందువులని పడి రేపులు అవన్నీ దారుణాలన్నీ చేస్తుంటే అంతమంది లీడర్స్ ఉన్నా కూడా మీరు ఆపండి, దీన్ని ఇట్లా చేయకండి అని గాంధీ చెప్పలేదే. జలియన్ వాలాబాగ్ అన్న అత్యంత దారుణమైన పని చేశాడు గాంధీ. పండగ ఆ వైశాఖ మాసము జనాలందరూ గ్యాదర్ అయ్యారు, ప్లాన్ చేసి మరి ఒక హెలికాప్టర్ పంపించి అక్కడ ఎంతమంది ఉన్నారో చూసుకొని మరి జనరల్ డయర్ వచ్చి ఇన్ఫర్మేషన్ లేకుండా షూట్ చేసాడు అందరినీ. ఎంత దారుణం అది అసలు. ఆ ఘటన తలుచుకుంటే ఇప్పటికే ఏడుపు వస్తుంది. పిల్లలు ఎందరో పెద్ద పెద్ద గోడలను ఎక్కలేక ఒకే ఎంట్రీ పెట్టుకుని వచ్చి ట్యాంకర్లతో పాటు లేపాడు. గాంధీ ఏం చేశాడు, జనరల్ డయర్ని క్షమించాలంట ఆ తప్పు చేసినందుకు. రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చి కుక్కలాగా కొట్టించేటప్పుడు సుభాష్ చంద్రబోస్ సావర్కర్ ఉండుంటే జనరల్ డయర్ని సజీవ దహనం చేసేటోళ్ళు. జనరల్ డయర్ మనకు అట్లా చేసాడు. డయర్ స్ట్రీట్ అనేది ఉంటుంది అక్కడ, హిందువుల్ని రోడ్డు మీద నేల నాకిచ్చాడు. గాంధీ వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది అనేది పెద్ద దారుణమైన స్టేట్మెంట్ అది. మనోడు స్వాతంత్రం రాకుండా ఉండడానికి ఎంతో ట్రై చేశాడు. సో లాస్ట్లో ఇంకా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఎక్కడైతే పాకిస్తాన్కి 50 crores ఇవ్వాలని ప్రామిస్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయట్లేదు గవర్నమెంట్ అని కూర్చున్నాడు. కట్టెలు తెంచుకున్నాడు ఇంకా గాడ్సే, 3 bullets దింపాడు, స్టోరీ సమాప్తమైంది. సో అయితే అన్న ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మీరు అంటున్నారు లైక్ గాంధీ చేసిన పనుల గురించి చెప్తున్నారు. ఇన్ని ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు గాంధీకి ఫేవర్ కాబట్టి వాళ్ళు అట్లా చేసినారు అనుకుందాం. లాస్ట్ 10 years బ్యాక్ నుంచి, లాస్ట్ 10 years నుంచి బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మరి మీరు చెప్తున్నది ఒకవేళ నిజంగానే నిజమైతే వీళ్ళు బయట పెట్టాలి కదా మరి, ఎందుకంటే వీళ్ళు ఫేవర్ కాదు కాబట్టి. మరి ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు ఈ నిజాన్ని? ఇక్కడ ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉందన్న. ఏంటంటే అసలు ఇండియాలో ఒక నేషనలిస్టిక్ యూనిటీ అనేది లేదు. అంటే లైఫ్ ఎక్స్పెక్టెన్సీని 30% తీసుకొచ్చేసారు బ్రిటిషర్స్. కంప్లీట్ దోపిడీ, ఆర్టిఫిషియల్ ఫ్యామిన్స్ క్రియేట్ చేశారు. ఆ బెంగాల్ ఫ్యామిన్స్ అని, ఇంజనీర్డ్ ఫ్యామిన్స్ అనమాట. అది తిండి ఏం లేకుండా, వ్యవసాయం లేకుండా జనాలు చచ్చిపోతున్నారు. ఎక్కడుంది నేషనలిస్టిక్? దేని మీద వస్తుంది? అట్లా లేనప్పుడు కూడా మనోడు గుంపులు ఎట్లా ఫామ్ చేశాడు గాంధీ అనే దాంట్లో మనోడికి రెస్పెక్ట్ ఉంది. మోదీ వెళ్ళి గాంధీ ఫోటోకి దండేయడము అవన్నీ కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. అట్లీస్ట్ నేషనలిస్టిక్ పరంగా యూనిటీ చేసి ఒక తీసుకొచ్చాడు కదా అనే దాంట్లో రెస్పెక్ట్ ఇస్తున్నారు. బట్ స్టిల్ అసలు 1% కూడా మనోడికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు నన్ను అడిగితే ఫ్రీడమ్ ఫైటర్స్ లిస్ట్లో తీసేయాలి గాంధీని ఫస్ట్. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.